భారత్ మాతాకి జై. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మణుగూరు మండలంలో 200 మీటర్ల జాతీయ ఎండా ర్యాలీ భారత సేవా సంఘ ఆధ్వర్యంలో నిర్వహించింది. ఇది 2017 ఆగస్టు 15న 70 మీటర్లతో మొదలైన ఈ ఒక కార్యక్రమం 2022లో 100 మీటర్లు, 2026లో 200 మీటర్ల కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ఒక వ్యక్తి కోసం కాదు, ఒక రాజకీయ శక్తి కోసం కాదు, దేశం కోసం 140 కోట్ల ప్రజల ఆకాంక్షకు చేస్తున్నది. భారతదేశం ప్రపంచంలోనే 197 దేశాలలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. అలాగే మణుగూరులో కూడా యువత మార్పు కోసం ఖచ్చితంగా మణుగూరు యువత అంటే మార్పు నిదర్శనాన్ని కోసమే ఈ కార్యక్రమం నిర్వహించినాం. అలాగే యువతలో కూడా మార్పు రావాలి. మనం గంజాయికి మద్యానికి బానిసత్వం యువత మార్పు రావాలి. మన కనిపించిన తల్లిదండ్రుల కోసం మనం వాళ్ళ రుణం తీర్చడం కోసం మనం కొంచెమైనా మనం మారి వాళ్ళకి మన యొక్క దేశభక్తిని, మన సేవా కార్యక్రమాలు, మన తల్లిదండ్రుల ఒక గౌరవాన్ని నిలపాలి. ఈరోజు చేసిన కార్యక్రమంలో చాలా ఇబ్బందులు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా బహుమతులు అనేటువంటి ఉద్దేశం అనేటువంటి ఉంది. అలాగే స్థానిక పోలీసు వారు, అలాగే మీడియా మిత్రులు నేను చెప్పిన కాంచెలి ప్రతిక్షణం అన్నవారు నాకు ఫోన్లు చేస్తూ ప్రతిక్షణం అప్డేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించారు. మార్పు చేస్తుంటే ఏం మీడియా మిత్రులు కానీ, సమాజం కానీ, మణుగూరు ప్రముఖులు కానీ అందరు కూడా, కాలేజీ విద్యార్థులు కూడా, మణుగూరు డిగ్రీ కాలేజీ విద్యార్థులు సుమారుగా 100 మంది ఈ యొక్క కార్యక్రమాన్ని టెలిఫోన్ ఎక్కిన దగ్గర నుండి సురక్ష బస్టాండ్ తిరిగి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి రావడం జరిగింది. కావున యువత మనం మార్పు తీసుకురావాలి. మనం మారడం కాదు, మన పక్కన వాళ్ళని కూడా దగ్గరుండి వాళ్ళ మార్పు కోసం మనందరూ ముందుండి కృషి చేయాలి. నా పేరు డాక్టర్ ఎస్ రమేష్ బాబు. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి టెలిఫోన్ ఎక్స్చేంజ్ మీదుగా బస్టాండ్, సురక్ష బస్టాండ్ నుండి డిగ్రీ కళాశాల వరకు ఈ ర్యాలీని కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం అత్యధిక యువత కలిగినటువంటి ఒక దేశం. 2047 కల్లా భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక స్ఫూర్తిని రగిలించే విధంగా దేశవ్యాప్తంగా ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మణుగూరు పట్టణంలో కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు విద్యార్థులందరూ కూడా భాగస్వాములై వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక స్వతంత్ర భక్తిని, దేశభక్తిని, రేపొద్దున భవిష్యత్తులో భారతదేశాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపిస్తామంటే ఒక స్ఫూర్తిని రగిలించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఒక విద్యార్థులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు విద్యార్థులు ర్యాలీలో 200 మీటర్ల తిరంగ జెండాను పట్టుకొని ఫోన్ ఎక్స్చేంజ్ నుంచి సురక్షా బస్టాండ్ వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు చురుకుగా పాల్గొని దేశభక్తి గురించి తెలుసుకోవడం జరిగింది. ఒక్క నిమిషం త్వరగా విచ్చేసి ఈ కార్యక్రమం నందు పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.